మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులకు సంబంధించిన గోడౌన్లో ప్రభుత్వానికి సంబంధించిన బియ్యం మాయమయ్యాయి అన్న వ్యవహారంపై ఇప్పటికే కేసు పెట్టారు. జరిమానాతో సహా ఆ బియ్యానికి సంబంధించిన విలువను కూడా ప్రభుత్వం కట్టించుకుంది పేర్ని నాని కుటుంబ సభ్యుల నుంచి. అయినప్పటికీ కూడా పేర్ని నాని సతీమణి జయసుధ గారిపైన కేసు పెట్టారు. ఈ కేసులో ఎలాగైనా ఆమెను అరెస్ట్ చేయాలని శత విధాలుగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొందరు మంత్రులు అయితే అదే పని మీద ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పేర్ని నాని ఎక్కడున్నారు, పరారిలో ఉన్నారు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రోజు కథనాలు రాయడం, వ్యాఖ్యలు చేయడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని కీలకమైన అంశాలు, ఇంటర్నల్గా ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, నాదెండ్ల మనోహర్ ఏం చేశారు, వీటన్నిటికీ సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను అయితే ఆయన ప్రస్తావించారు. గోడౌన్లు అయితే తన భార్య పేరు మీద ఉన్నమాట వాస్తవమే. మేము ఎలాగో వయసు మీద పడుతుంది కాబట్టి 60 ఏళ్ల తర్వాత ఇక ఏ పని చేయలేనప్పుడు గోడౌన్లు ఉంటే దాంతో నెల నెల రెంటన్న వస్తుంది కాబట్టి ప్రభుత్వం నుంచి దాంతో జీవనాన్ని గడపచ్చన్న ఉద్దేశంతోనే మేము ఆ గోడౌన్లను నిర్మించుకున్నామని కూడా పేర్ని నాని చెప్తూ ఉన్నారు. ఆయన చెప్తున్నారు, ఈ నవంబర్ 25న గోడౌన్లను చూసే మేనేజర్ వచ్చి స్టాక్ తక్కువగా ఉంది, ఎక్కడో కాటాలో తేడా వచ్చినట్టుగా ఉందని మా దృష్టికి తెచ్చారు. మేము తొలుత ఆందోళన చెందిన మాట వాస్తవమే. దాంతో వెంటనే తన సతీమణి జయసుధ, అంటే ఆమె పేరు మీద ఉన్నాయి కాబట్టి గోడౌన్లు, ఆమె జాయింట్ కలెక్టర్కి ఒక లేఖ రాశారు. టెక్నికల్ దోషం లేకపోయినప్పటికీ, మా దోషం ఏమీ లేకపోయినా, మా తప్పు లేకపోయినప్పటికీ కూడా నైతిక బాధ్యత వహిస్తూ ఆ నష్టాన్ని మేమే భరిస్తాం, ప్రభుత్వానికి ఆ బియ్యానికి సంబంధించిన విలువను చెల్లిస్తాం, లేదు డబ్బులు వద్దు అంటే కావాలంటే అదే స్థాయిలో బియ్యాన్ని తీసుకొని వచ్చైనా ప్రభుత్వానికి అప్పగిస్తామని ఒక లేఖ రాశారు. చివరకు అధికారులంతా వచ్చి తనిఖీ చేసిన తర్వాత సివిల్ సప్లైస్ ఎండి డబ్బులు కట్టించుకోవడంతో పాటు ఆమె పైన క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని ఆదేశించారు. దాంతో ఈ నెల 10న జయసుధ మేనేజర్ పైన కేసులు నమోదు చేశారని కూడా పేర్ని నాని వివరించారు. ఇక్కడ కొన్ని కుట్రపూరితమైన అంశాలను కూడా పేర్ని నాని ప్రస్తావించారు. మీ గోడౌన్లలో 3700 బస్తాలు తేడా ఉంది, తక్కువ ఉన్నాయి కాబట్టి పెనాల్టీతో కలిపి 1,70,00,000 చెల్లించాల్సిందిగా జాయింట్ కలెక్టర్ నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ పైన జాయింట్ కలెక్టర్ 10వ తేదీనే సంతకం పెట్టారు. కానీ ఆ నోటీసును మాత్రం 13వ తేదీ మధ్యాహ్నం 2-3 గంటల సమయంలో తీసుకొని వచ్చి గోడౌన్ దగ్గర అతికించారు. ఈ విషయాన్ని అక్కడున్న సెక్యూరిటీ గార్డు చెప్పారు. ఇది ఒక ఉద్దేశపూరితంగా కుట్రపూరితంగానే చేశారు. జాయింట్ కలెక్టర్ 10వ తేదీనే నోటీస్ మీద సంతకం చేసినప్పటికీ కూడా వెంటనే ఇవ్వకుండా 13వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో అక్కడ తగిలించారు. అంటే దానికి కారణం బ్యాంకులు శనివారం ఆదివారం బ్యాంకులు లేదని తెలిసి, వీళ్ళు డబ్బులు చెల్లించలేరని తెలిసి ఎలాగైనా సరే ఆ సమయంలోనే జయసుధను అరెస్టు చేయాలి, అంటే పేర్ని నాని గారి సతీమణిని అరెస్టు చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా కుట్రపూరితంగా ఆలస్యంగా నోటీసును అతికించారు. ఇదే అనుమానాన్ని మా లాయర్లు కూడా వ్యక్తం చేశారు. దాంతో తాము వెంటనే బెయిల్ కోసం జిల్లా కోర్టులో పిటిషన్ వేశామని కూడా పేర్ని నాని వివరిస్తున్నారు. జాయింట్ కలెక్టర్కు ఈ ఫైన్ డబ్బులన్నీ ఎలాగో సమకూర్చుకొని మేము చెల్లించాం. ఆ సమయంలో జాయింట్ కలెక్టర్కు తన సతీమణి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో స్పష్టంగా చెప్పారు, మీ ఆదేశాలని గౌరవించి డబ్బు జమ చేస్తున్నాం నైతిక బాధ్యతగా, అంతే తప్పించి మీరు చేసిన ఆరోపణల్ని మేము అంగీకరించడం లేదు, ఖండిస్తున్నాం. అంటే బియ్యాన్ని అమ్ముకున్నారు అంటూ వీళ్ళు కొందరు చేస్తున్న ఆరోపణలు అయితే మేము ఖండిస్తున్నాం. అక్కడ స్టాక్ తక్కువగా ఉంది, అవి మా గోడౌన్లు కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ మాత్రమే మేము ఈ డబ్బులు కడుతున్నామని కూడా లేఖ రాశారని వివరించారు. బెయిల్ పిటిషన్ కోర్టులో మూవ్ చేసిన తర్వాత బెయిల్ రాకుండా ఉండేందుకు, ముందస్తు బెయిల్ రాకుండా ఉండేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు. పదే పీపీని మార్చారు. తొలుత అప్పటి వరకున్న పీపీని మార్చేసి విజయవాడ నుంచి ఒకరిని తెప్పించారు. ఆయన నేను ఇప్పుడే వచ్చాను, ఈ కేసు గురించి నాకు తెలియదు అంటూ వాయిదా కోరారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన సెలవు మీద వెళ్ళిపోయారు. చివరకు 3వ పీపీని కూడా తీసుకొని వచ్చారు. ఇలా పదే పీపీని మారుస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకే రాకుండా చేయడం కోసం ప్రయత్నాలు చేశారు. ఎలాగైనా తన సతీమణిని అరెస్టు చేయాలని ప్రయత్నాలు చేశారు. చివరకు ఎప్పుడైతే ఈ పిటిషన్ విచారణ ఉంటుందో ఆ రోజు పత్రికలు కొన్ని, అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికలు పతాక శీర్షికలుగా తొలి పేజీల్లోనే కథనాలు రాస్తున్నాయి దీని గురించి. అంటే ఈ కేసును విచారిస్తున్న జడ్జి ఆ కథనాల్ని చదివి, అమ్మో ఇదేదో పెద్ద వ్యవహారం, వీళ్ళంతా ఏదో పెద్ద దొంగల్లా ఉన్నారు అని ప్రభావితం అయ్యేలాగా వీళ్ళు కథనాలు రాశారు కక్షపూరితంగా అని కూడా పేర్ని నాని వివరించారు. ఇప్పుడు వీళ్ళ టార్గెట్ అంతా తమ మేనేజర్ని తీసుకొని వచ్చి బెదిరించి కొట్టైనా సరే వాళ్ళకి ఇష్టానుసారం వాంగ్మూలం రాయించుకొని పేర్ని నాని అయిన నేను, నా కుమారుడిని ఇద్దరిని కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేయాలన్న టార్గెట్గానే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. కొందరు మంత్రులు కూడా తనతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు,
నిన్ను అరెస్ట్ చేసే వరకు మా వాళ్ళు వదిలిపెట్టేలా లేరు, మీ ఊరి వాడైతే అస్సలు వదిలిపెట్టడం లేదు, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు వెంట కూడా ఆయన పడుతూ ఉన్నారు అని కూడా కొందరు మంత్రులే తనకు చెప్పారని కూడా పేర్ని నాని చెప్తూ ఉన్నారు. పేర్ని నాని బియ్యాన్ని అమ్మేసుకున్నారు అంటూ చేస్తున్న ప్రచారాన్ని కూడా పేర్ని నాని ఖండించారు. అసలు ఇప్పుడు మంత్రులే చెప్తున్నారు ప్రభుత్వం ఈ బియ్యాన్ని 40 రూపాయలకి పైగా అవుతుంది ఈ బియ్యం తీసుకురావడానికని. అట్ ది సేమ్ టైం అదే మంత్రులు కూడా చెప్తున్నారు బయట బ్లాక్ మార్కెట్లో రేషన్ దుకాణాల నుంచి మాఫియా వాళ్ళు కేవలం 20 నుంచి 23 రూపాయలకి ఈ బియ్యాన్ని కొనుక్కొని విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఒకవేళ నేను నిజంగానే ఈ బియ్యాన్ని మాయం చేసి ఉంటే ఇలా ఇంత స్థాయిలో ఫైన్ కట్టేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తాము? మేము కూడా ఆ కాకినాడ పోర్టు దగ్గర ఏకంగా 48,000 టన్నుల బియ్యం దొరికిందని చెప్తున్నారు కదా, అలాంటి వారిని ఎవరినైనా సంప్రదించి ఈ మాయమైన బియ్యాన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ఉండేవాళ్ళం కదా అని కూడా పేర్ని నాని చెప్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందని ఆయన చెప్పారంటే, మేము జరిమానా కట్టాము, జరిమానాతో సహా బియ్యం ధరను జరిమానాతో సహా చెల్లించాము, ఆ లెక్కన కిలోకి 94 రూపాయలు మేము చెల్లించాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ బియ్యం అయితే 40 రూపాయలు మంత్రులు చెప్తున్న దాని ప్రకారం, మాఫియా వాళ్ళు అయితే 23 రూపాయలకి కొంటున్నారు. సో డబుల్ చెల్లించేశారు దాదాపు. కాబట్టి అంత 94 రూపాయలు కిలోకి చెల్లించే పరిస్థితి ఎందుకు వస్తుంది? మేము నిజంగా తప్పు చేసి ఉంటే. మేము ఏ తప్పు చేయలేదు, కేవలం స్టాక్ తక్కువగా ఉంది కాబట్టి నైతిక బాధ్యత వహించి ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు ఇలా కేసులు పెట్టారు, ఫైన్ కట్టించుకున్నారు. 94 రూపాయలు కిలోకి చొప్పున మేము చెల్లించాల్సి వచ్చింది. ఒక మంత్రిగా చేశాను, సీనియర్ ఎమ్మెల్యేగా చేశాను, మాకు తెలియదా ఇలాంటి గోడౌన్లో బియ్యం మాయం చేస్తే ఏమవుతుందో, ఇలాంటి పరిస్థితి వస్తుందని మాకు తెలియదా? పైగా అసలు గోడౌన్ నుంచి బియ్యం మాయం చేయడం అనేది ఎలా సాధ్యమవుతుంది? కాటా వేసి అంటే తూకం వేసి అక్కడ బియ్యాన్ని గోడౌన్కి తీసుకొని వస్తారు, అధికారులు అప్పగిస్తారు, తిరిగి తీసుకెళ్లేటప్పుడు కూడా అదే తూకాన్ని మేము చూపించాల్సి ఉంటుంది. కాబట్టి బియ్యాన్ని మాయం చేస్తే ఎలా సాధ్యమవుతుంది బియ్యం మాయం చేయడం అని కూడా పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు. మీడియా, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన విశ్లేషకులు, యూట్యూబర్లు తమ మీద కక్ష కట్టి మరీ తన భార్య వ్యక్తిత్వాన్ని కూడా హననం చేసేలాగా నిత్యం కథనాలు రాస్తున్నారని కూడా పేర్ని నాని అభ్యంతరం తెలిపారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు ఒక విలేకరిగా ఉండేవారి వ్యక్తి ఇప్పుడు ఒక ఉన్నత స్థానంలోనికి వెళ్ళిపోయారు ఆయన. ఆయనకు నేను ఇది ధర్మమా, ఇంత అసహ్యకరంగా ఆపాదిస్తూ అబద్ధాలు ఎందుకు రాస్తున్నారు అన్నప్పుడు ఆయన నవ్వుతూనే ఇవాళ మా ఓనర్కి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి కాదు, నీవే మొదటి టార్గెట్ అంటూ నవ్వుతూ చెప్పేశారు. అది పరిస్థితి అలా ఉంది అని కూడా ఆయన వివరించారు. అయితే పేర్ని నాని మరో కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. గతంలో ఇలా ఎక్కడైనా గోడౌన్ల దగ్గర, రైస్ మిల్లుల దగ్గర ధాన్యం బియ్యం తక్కువగా ఉంటే లెక్కల్లో అప్పుడు కేవలం డబ్బులు కట్టించుకొని వదిలిపెట్టారా, లేకుంటే ఇలాగే క్రిమినల్ కేసులు పెట్టారా? మాకు సమాచారం ఇవ్వాలని కూడా పేర్ని నాని డిమాండ్ చేశారు. నాదెండ్ల మనోహర్ని ఆయన కోరారు. సివిల్ సప్లైస్ ఎండీ ద్వారా ఈ మొత్తం సమాచారం ఇప్పించండి అంటూ కొన్ని ఉదాహరణలను కూడా ఆయన ప్రస్తావించారు. 2017 జూలైలో మచిలీపట్నంలోని గోడౌన్లలో 100 టన్నుల బియ్యం తక్కువగా వస్తే అప్పుడు డబ్బులు మాత్రమే కట్టించుకున్నారా, లేకుంటే క్రిమినల్ కేసులు కూడా పెట్టారా చెప్పండి అని. అంటే అప్పుడు పెట్టలేదు అని అర్థం, క్రిమినల్ కేసులు. 2017-18లో అప్పుడు మంత్రిగా క్యాబినెట్లో ఉన్న మంత్రికి సంబంధించిన ఒక రైస్ మిల్లుకు ప్రభుత్వం తరఫున ఈ సేకరించిన ధాన్యాన్ని అంటే రైస్ మిల్లుల్లో ఆడించి బియ్యాన్ని తయారు చేసేందుకు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆ సంవత్సరాల్లో పంపిస్తే ధాన్యాన్ని వెంటనే ఆడించేసి బియ్యంగా అప్పగించాల్సి ఉంటే తిరిగి వచ్చే ఏడాది అక్టోబర్, నవంబర్ అయినా సరే బియ్యాన్ని అప్పగించకుండా ఆ మంత్రి ఉంటే చివరకు అప్పట్లో ఒక నిజాయితీ పరుడైన జాయింట్ కలెక్టర్ మంత్రి అని కూడా చూడకుండా అతడు సమర్పించిన బ్యాంకు గ్యారంటీల్ని నగదుగా ప్రభుత్వ ఖజానాకు జమ చేసింది నిజమా కాదా? ఇది ఒకవేళ నిజమైతే ఆ రోజు ఎందుకు ఆ మంత్రి మీద కేసు పెట్టలేదో కూడా సమాధానం చెప్పాలి. ఆ సమాచారాన్ని ఇప్పించాలని కూడా నాదెండ్ల మనోహర్ని పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. గోడౌన్లను తనిఖీ చేసేందుకు వచ్చినప్పుడు ఒక సిఐ తాళాలు ఇస్తామని మా సిబ్బంది చెప్పినా సరే వినకుండా తాళాలు పగలగొట్టి మరీ లోపలికి వెళ్ళారు. ఆ సమయంలో మా లాయర్లు, మా సిబ్బంది అంతా దాన్నంతా వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటే వాళ్ళపైన కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ గర్జించారు. కానీ లాయర్లు మీరేదో ఉద్దేశపూర్వకంగానే వచ్చినట్టున్నారు, తాళాలు ఇస్తామని చెప్పినా సరే ఇలా తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళారంటే మీరేదో ఉద్దేశపూర్వకంగా ఇక్కడికి వచ్చారంటూ మా లాయర్లు అక్కడి నుంచి వెళ్లకుండా మొత్తం వీడియో రికార్డ్ చేస్తే అప్పుడు అసహనానికి గురైన ఆ సిఐ ఈ లాయర్ నా కొడుకులు ఇక్కడి నుంచి వెళ్ళరు, వీడియోలు తీస్తున్నారు, ఆయనేమో ఫోన్ చేసి లోపల గంజాయి మూట పెట్టమంటున్నారు, మధ్యలో మేము చేస్తున్నామంటూ ఆ సీఏ మాట్లాడింది నిజం కాదా అని కూడా పేర్ని నాని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం నుంచి అయితే పేర్ని నాని సంధిస్తున్న ప్రశ్నల్లో కొన్నింటికైతే సమాధానాలు చెప్పాలి. ఇదివరకు కూడా ఇలా బియ్యం తక్కువగా ఎక్కడన్నా వచ్చినప్పుడు ఆయా రైస్ మిల్లుల మీద కావచ్చు, గోడౌన్ల మీద కావచ్చు కేసులు పెట్టారా, లేకుంటే కేవలం ఆ బియ్యానికి సంబంధించిన ధరను మాత్రమే రికవరీ చేశారా
అన్నది చెప్పాలి. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఒక క్యాబినెట్లోని మంత్రికి సంబంధించిన వ్యవహారాన్ని కూడా చెప్పారు. అది నిజమో కాదో నాదెండ్ల మనోహర్ అయితే సమాధానం ఇవ్వాలి. దాంతోపాటు బియ్యాన్ని అమ్మేసుకున్నారని చెప్తున్నారు. కానీ అమ్మడం సాధ్యం కాదు. ఆ బియ్యం గోడౌన్కి వచ్చినప్పుడు తూకాలు వేసే మరీ ఇస్తారు. మళ్ళీ అప్పగించేటప్పుడు అదే తూకంతో అప్పగించాల్సి ఉంటుంది. కాబట్టి మాయం చేయడం సాధ్యం కాదు. ఒకవేళ మేము నిజంగానే బియ్యాన్ని అలా మాయం చేసి ఉంటే ఇలా అధికారులకు లేఖ రాసి అలా ఫైన్తో సహా కిలోకు 94 రూపాయలు కట్టేవాళ్ళం కాదు కదా. ఈ మాఫియా మంత్రులు చెప్తున్నట్లే బియ్యం మాఫియా దగ్గర తక్కువ ధరకే బియ్యం దొరుకుతూ ఉన్నప్పుడు ఆ బియ్యాన్ని తీసుకొని వచ్చి గోడౌన్లో పెట్టి ఉండేవాళ్ళం కదా అని కూడా చెప్తున్నారు. మరి దీనిపైన ఎలా స్పందిస్తారో చూడాలి అయితే.